తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కోరుతూ వందలాది ఉపాధ్యాయులతో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనకు హాజరైన టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నబోయిన తిరుపతి మాట్లాడుతూ పాలకులు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు విద్యారంగానికి ప్రస్తుతం బడ్జెట్లో కేటాయించిన 8.22% నుండి 20% వరకు పెంచి బడ్జెట్ను సవరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనరాలుతున్న ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలంటూ ప్రభుత్వ పాఠశాలలకు తరగతి గదుల నిర్మాణం, మౌలిక వస్తువుల కల్పన, కంప్యూటర్ గ్రంథాలయ నిర్మాణ, ఉపాధ్యాయులు నియామకం, పూర్వ ప్రాథమిక తరగతులను ప్రవేశపెట్టడం మొదలైనవి బడ్జెట్ పెంచడం వల్లనే సాధ్యమవుతుందన్నారు. గత పీఆర్సీ గడువు 2023 జూలైతో ముగిసి 33 నెలలు కావస్తున్నా నేటి బడ్జెట్లో కొత్త పీఆర్సీ ప్రస్తావన లేకపోవడం, బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పీఆర్సీని వెంటనే ప్రకటించాలి. పెండింగ్లో ఉన్న 5 డిఏలు ప్రస్తుతం బడ్జెట్లో 5 కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రవేశపెట్టాలి. కామన్ స్కూల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలి. కమిషన్ సూచించిన విధంగా విద్యారంగానికి 20% నిధులను సవరణలను విద్యారంగానికి 20% నిధులు కేటాయిస్తూ రాష్ట్ర బడ్జెట్లో నిధులను కార్డులను సమగ్ర శిక్ష ఉద్యోగుల కమిషన్ ప్రకటించాలి. ప్రకటించాలి. పీఆర్సీ నివేదికను వెంటనే అమలు చేయాలి. పీఆర్సీని వెంటనే వివిధ రకాల ఉపాధ్యాయుల ఆర్థిక బిల్లులను ఉపాధ్యాయుల జీపీఎఫ్ లోన్లను, ఉపాధ్యాయుల మెడికల్ బిల్లులను అమలు చేయాలి. ఏకీకృత సర్వీస్ వెంటనే ఖాళీలో ఉన్న డిఓ పోస్టును వెంటనే ఖాళీలో ఉన్న డిఓ పోస్టును వెంటనే నేను నన్నబోయిన తిరుపతి, తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అపరిష్కృతంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈనాడు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున ఉపాధ్యాయులతోటి నిరసన కార్యక్రమాన్ని, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కంటే ముందు పాలక పార్టీ ఉపాధ్యాయులకు విద్యారంగానికి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చింది. ప్రధానంగా మేము అధికారంలోకి వస్తే ఇవాళ కునారిల్లిపోతున్నటువంటి విద్యారంగానికి 15% నిధులు ఇస్తామని చెప్పినటువంటి ఈ పార్టీ ఇవాళ 3వసారి బడ్జెట్ను ప్రకటించింది. 3వసారి బడ్జెట్లో కూడా విద్యారంగానికి కేవలం 8.22% నిధులను మాత్రమే కేటాయించి విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించింది, పూర్తిగా నిరాశకు గురి చేసింది. ఇవాళ కొఠారి కమిషన్ చెప్పింది, విద్యారంగం అభివృద్ధి చెందాలంటే, పేద పిల్లలందరికీ మంచి విద్య అందాలంటే రాష్ట్ర బడ్జెట్లో కనీసం 30% నిధులు ఈ రాష్ట్రాలు కేటాయించాలని 1966లోనే చెప్పింది. అయినప్పటికీ ఈ పాలకులు ఇవాళ విద్య గురించి ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇవాళ ప్రభుత్వం కావచ్చు, అనేక మీటింగ్లలో అది ఏ మీటింగ్ అయినా విద్యారంగం మా ప్రాధాన్యత అని చెప్పుకుంటూ ఉన్నారు. ఇవాళ విద్యారంగం మా ప్రాధాన్యత అని చెప్పుకునేటువంటి పాలకులు ఇవాళ విద్యారంగానికి 8% నిధులు కేటాయించడం అంటేనే ఇవాళ మీరు చెప్పేటువంటి మాటలకు, చేసేటువంటి చేతులకు పొంతనే లేకుండా పోయింది అనేటువంటి ఇవాళ స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. అందుకే ఇవాళ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్గా విద్యారంగానికి కనీసం ఈ రాష్ట్ర బడ్జెట్లోనే సవరించి 20% నిధులు కేటాయించాలని టీపీటీఎఫ్ పక్షాన మేము ఇవాళ ఈ నిరసన ప్రదర్శనలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మిత్రులారా, ఇవాళ రిటైర్మెంట్ ఉద్యోగులు 2024 మార్చి తర్వాత ఇవాళ వందల సంఖ్యలో ఉపాధ్యాయులు ఉద్యోగులు రిటైర్ అయ్యిండ్రు. ఇవాళ వారికి రావాల్సినటువంటి ప్రయోజనాలను ఏ ఒక్కరికి కూడా చెల్లించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉన్నది. ఇవాళ 10ల సంఖ్యలో ఉపాధ్యాయులు వారి ప్రయోజనాలు అందకుండా ఇవాళ మరణించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకే ఇవాళ హైకోర్టు కూడా నిన్న చాలా తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇవాళ రిటైర్మెంట్ ఉద్యోగుల యొక్క ప్రయోజనాలను వెంటనే ఇవాళ చెల్లి
చెల్లించాలని ఈ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ ప్రభుత్వం 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇవాళ కేవలము డిఏలు చెల్లించకుండా, ఇవాళ పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఉపాధ్యాయులను, ఉద్యోగులను తీవ్రమైనటువంటి ఆర్థిక మనోవేదనకు గురి చేస్తూ ఉన్నాయి. ఇవాళ హెల్త్ కార్డులు ఇస్తా ఉన్నదని చెప్తా ఉన్నది. హెల్త్ కార్డులు ఉపాధ్యాయులకు ఇవ్వడం ఇవాళ మేము ఆహ్వానిస్తున్నాం. కానీ ఇదే స్థానంలో హెల్త్ కార్డులు రాకుండా అనేక మంది ఉపాధ్యాయులు, ఇవాళ కేజీబీవీలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, మోడల్ స్కూలు, గిరిజన ఆశ్రమ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి అనేక ఉపాధ్యాయులకు ఈ హెల్త్ కార్డులు ప్రభుత్వం అందజేయడం లేదు. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయునికి ఈ హెల్త్ కార్డులు అందజేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ సమగ్ర శిక్షలో ఇవాళ కాంట్రాక్ట్ విధానంతో పనిచేస్తూ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇవాళ శ్రమ దోపిడీకి గురవుతూ ఉన్నారు. ఇవాళ ఉపాధ్యాయ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి వారికి కనీసమైనటువంటి వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఉద్యమం ఇంతటితోనే సరిపోదు. ఇవాళ ప్రభుత్వం ఇప్పటికైనా ఇవాళ పాఠశాలల్లో ఉండేటువంటి ఉపాధ్యాయులు ఈ రోడ్ల మీదకి వచ్చిందంటేనే ఇవాళ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి. ఇవాళ 26,000 పైచిలకు ప్రభుత్వ పాఠశాలను గాలికి వదిలేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కేవలం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు, ఇవాళ తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళ పేరు మీద ఇవాళ ప్రభుత్వం అత్యధిక నిధులను కేటాయించడం అంటే ఇవాళ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తూ ఉన్నది. విద్యను అందరికీ సమానంగా నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. విద్యను కేవలం కొందరికి మాత్రమే అందించడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఇవాళ కామన్ స్కూల్ విద్యా విధానమే ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ఎజెండా నినాదంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. నన్నబోయిన తిరుపతి, టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నా పేరు కందుకూరి దేవదాసు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని. ఈరోజు టీపీటీఎఫ్ ఆధ్వర్యం లోపల తెలంగాణ వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు పెండింగ్ సమస్యలపైన, విద్యారంగ సమస్యలపైన, రిటైర్మెంటు ఉద్యోగుల యొక్క బకాయిలు చెల్లించాలని ఈరోజు వారు చేస్తున్నటువంటి ఈ యొక్క నిరసన ప్రదర్శనకు మా యొక్క పెన్షనర్ల పక్షాన మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారు చేస్తున్నటువంటి దానికి ముఖ్యంగా ఈ తెలంగాణ లోపల మార్చి 2024 నుండి రిటైర్మెంట్లు అనేటువంటి ప్రారంభమైనవి ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయినది. ఈ 2 సంవత్సరాలు పూర్తయినా కానీ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 22,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్డ్ అయి ఉన్నారు. ఈ ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్డ్ అయినప్పటికీ ఇంతమందికి ఏమాత్రము రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటి రాకపోవడం మూలంగా చాలామంది కూడా కోర్టులకు అనేటువంటి ఆశ్రయించడం జరిగింది. నిన్ననే హైకోర్టు అనేటువంటిది తన ఒక సుదీర్ఘమైనటువంటి ఒక తీర్పును అనేటువంటి వెలుబుచ్చడం జరిగింది. ఏప్రిల్ 9 తేదీలోగా ఈ రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకు కాంటెంప్ట్ కేసులో ఉన్నటువంటి వారందరికీ కూడా చెల్లించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వము ఒకటే రిటైర్మెంట్ బకాయిలు రాకుండా ఈ విధంగా మామూలను రిటైర్మెంట్ వాళ్ళను వేధించడం అనేటువంటి సరైన విధానం కాదు. రాష్ట్ర ప్రభుత్వం మా బకాయిలు రాకుండా ఇప్పటికీ మాకు చెల్లించకపోవడం మూలంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 83 మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు చనిపోవడం జరిగింది. ఇంతమంది చనిపోయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి మా పట్ల ఏమాత్రం మానవీయత కోణం లోపల ఆలోచించకుండా, ఏమాత్రము మానవత్వం లేకుండా ప్రదర్శించడం అనేటువంటి చాలా సిగ్గుచేటని మేము భావిస్తూ ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఆలోచించి మా రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని నేను ఈ యొక్క నిరసన ప్రదర్శన సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. జిల్లా అధ్యక్షుడు శ్రీరామాంజనేయులు బత్తిని. ఈరోజు ప్రభుత్వం యొక్క సంకుచిత విధానాలకు వ్యతిరేకంగా మరి పాఠశాలల్లో జరిగేటటువంటి పాఠశాలకు కావలసినటువంటి మౌలిక వసతుల కల్పనలేమి బూచిగా చూపెట్టి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక 200 కోట్లతో నేను పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నాను అని, వాటిలో 1600 మంది ఉంటారు, చాలా బాగుంటుంది అని చెప్తున్నాడు. మరి మన రాష్ట్రంలో చదువుతున్నటువంటి మరి 36 లక్షల మంది ఎక్కడికి పోవాలి? ఒక కుక్కను చంపాలంటే దానికి ఫస్ట్ పిచ్చిలేసిందని చెప్పాలి. అందుకని అప్పుడు రాళ్లతోటి కొడతారు, చంపడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యను నాశనం చేసే విధంగా కొద్దిమంది కార్పొరేట్ వాళ్లకు అనుగుణంగా ఈ యొక్క ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు. మరి అయ్యా, మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి దానిలో కొఠారి కమిషన్ అయితేనేమి, విద్యా వ్యవస్థను అయితేనేమి, విద్యాశాఖకు బడ్జెట్ కనీసం 30% ఉండాలంటున్నాం. మరి మీరే చెప్పారు మీ మేనిఫెస్టోలో 15% నుంచి 20% నేను నిధులు కేటాయిస్తానని. ఆ విధంగా ఇప్పటి వరకు జరగలేదు, కేవలం 8% మాత్రమే జరుగుతుంది. అదేవిధంగా మరి మా ఉపాధ్యాయ సోదరులు అలాగే ఎంప్లాయీస్ అందరూ కూడా
వారి యొక్క ప్రయోజనాలను వాళ్ళు చూడకుండానే చచ్చిపోతున్నారు. ఇవాళ పేపర్లో కూడా చూసిన నేను ప్రభుత్వ ఉపాధ్యాయులు అనేవాళ్ళు లేదా ఎంప్లాయీస్ అనేవాళ్ళు వారి యొక్క పైసలను వాళ్ళు చూసుకోకుండా చచ్చిపోయే క్రమం జరుగుతూ ఉంది. ఏమన్నా అంటే ముఖ్యమంత్రి గారు ఖజానాల పైసలు లేవంటారు. మరి ఖజానాల పైసలు లేకపోతే పర్లేదు, కానీ మరి ఖజానాల పైసలు లేకుంటే కొన్ని రోజుల్లోనే 9,000 కోట్లు వస్తున్నాయి, 10,000 కోట్లు వస్తున్నాయి. ఈరోజు 1,00,000 నుంచి 1,50,000 చేసిళ్ళు. ఏది అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ఎంపీలకు వాళ్ళకు వేతనాలట. మరి 4,68,000 చేసుకొని వాళ్ళు మరి అది చేస్తూ ఉన్నారు. మరి మా గురించి కూడా ఆలోచించి మా యొక్క డిమాండ్లను ఖచ్చితంగా పరిశీలించాలి, పరిష్కరించాలి. లేనట్టయితే మేము కూడా దీన్ని ప్రత్యేకమైనటువంటిగా తీసుకొని యుద్ధాన్ని ప్రకటిస్తాం. ఆ యుద్ధమే ఈరోజు చూస్తున్నాం మనం. హైకోర్టు ప్రభుత్వ కార్యదర్శిని మరి ఆర్థిక కార్యదర్శి మెటికాయలు వేసిందంటే ప్రభుత్వాన్ని వేసినట్టే, ప్రభుత్వాన్ని బోన్లో నిలబెట్టింది. మరి ఆ విధంగా నిలబడకుండా మా ముఖ్యమంత్రి గారు కూడా మాపై గౌరవం ఉంచి మీరు గౌరవపడేలా ఉండాలని కోరుకుంటూ అన్ని సమస్యలను పరిష్కరించి ఒక అందరితో కలిసిపోయి ఉండాలని ఈ విధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు బి శ్రీరామాంజనేయులు, టీపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి హనంకొండ. థ్యాంక్ యూ.